అభయ్ కాన్ఫరెన్స్ రూంలో తనని కలిసి టీచర్ గురించి చెప్దామని వెయిట్ చేస్తున్నా సమీరా ఫోన్ రింగ్ అవుతుంది. స్క్రీన్ మీద స్వాతి అని కనబడటంతో అక్కడి నుండి బయటికి వెళ్లి లిఫ్ట్ చేస్తుంది. బయటికి వెళ్తున్న సమీర వైపు తీక్షణంగా చూస్తాడు అభయ్. ఫోన్ తీయగానే స్వాతి ఏడుపు విని సమీర కంగారుపడి ఏమైందని అడగగానే తులసి సీరియస్ కండిషన్ గురించి చెప్పగానే ఓదారుస్తూ "నువ్వేమీ భయపడకు, నేనొస్తా" అని చెప్పి ఫోన్ కట్ చేసి తిరిగి కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్తుంటే డెలిగేట్స్ బయటికి వెళ్లటం గమనించి అభయ్తో మాట్లాడదామని లోపలికి వెళ్లి తన ప్లేస్లో కూర్చుంది. కాసేపు ఇద్దరి మధ్య విచిత్రమైన మౌనం రాజ్యమేలింది. ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుంటూ మనసులోని భావాలను ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. ఇంతలో సమీర గొంతు సవరించుకుని "మీతో ఒక విషయం చెప్పాలి" అని అభయ్తో అంటుంది. తను ఏమీ మాట్లాడకుండా చెప్పమన్నట్టు సైగ చెయ్యడంతో "సార్ మాట్లాడితే ముత్యాలు రాల్తాయా ఏంటి" అని మనస్సులో అనుకుని "అది మీ అబ్బాయి గురించి. ఇందాక లిఫ్ట్లో టీచర్ ఎవరితోనో మాట్లాడుతుంటే విన్నాను. తను మీ అబ్బాయిని బ్యాడ్గా ట్రీట్ చేస్తుందనిపించింది. జస్ట్ కీప్ అన్ ఐ ఆన్ హర్. ఇది మీరు కనిపించినప్పుడు ఎప్పుడైనా చెప్పచ్చు, కానీ నేను ఈరోజు హోటల్ వెకేట్ చేస్తున్నా" అని తనతో చెప్తున్నా అంత సీరియస్ మ్యాటర్ని ఏమీ పట్టించుకోకుండా తన అందాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఆమె మాట్లాడేటప్పుడు ఆమె పెదాలని, తన కళ్లల్లోని భావాలను గమనిస్తున్నాడు. సమీర చెప్పింది విన్న తర్వాత చెర్రీ ఎందుకు డల్గా ఉన్నాడో అర్థమయ్యి "ఐ విల్ బ్లాస్ట్ దట్ లేడీ" అని అనుకున్నాడు అభయ్. తను ఏదో పరధ్యానంలో ఉండటం గమనించి వచ్చిన పని అయినట్టు లేచి వెళ్లబోతుంటే "మిస్, థాంక్యూ" అని మర్యాదపూర్వకంగా చెప్పాడు అభయ్. "ఇట్స్ మై ప్లెజర్" అన్నది. అలా అని వెళ్తుంటే సమీర ఇక ఎప్పటికీ తిరిగి రాదని, తననిక కలవలేనని ఫీలయ్యి వెళ్తున్న సమీర చెయ్యి పట్టుకోగానే తన గుండె వేగం పెరిగింది. దాంతో ఆప్యాయంగా ప్రేమతో తన చూపును ఆమెపై నిలిపి "డోంట్ గో ప్లీజ్ మిస్" అని రిక్వెస్ట్ చేస్తుంటే సమీర తన కళ్లల్లోకి చూస్తూ నో చెప్పలేక మౌనంగా నిలబడి తనని చూస్తుంటే సంజయ్ ఫోన్లో "నీ కళ్ళలోకి నా కళ్ళతోటి చూస్తేనే చంద్రోదయం" అనే రింగ్ టోన్ రావడంతో ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చి చెయ్యి వదిలేశాడు. సమీర మరేమీ మాట్లాడకుండా వెళ్తూ తన వైపు తిరిగి చూస్తూ అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. ఆ క్షణాలు ఇద్దరినీ ఒక రకమైన అనుభూతికి గురిచేశాయి. అభయ్ ఆమెకి గుచ్చుకునేలా తన వైపే చూస్తూ అక్కడే ఉండిపోయాడు. సమీర క్యాబ్లో తులసిని చూడటానికి వెళ్తూ "నాకు అర్జెంట్ పని పడింది, రావడానికి కొద్దిగా ఆలస్యం కావచ్చు. ఆకలేస్తే ఏదైనా ఆర్డర్ పెట్టుకో" అని మెసేజ్ చేసింది స్వీటీకి. అది చూసి స్వీటీ మనసులో "ఎక్స్పెక్టెడ్" అని స్మైల్ ఈమోజీ పంపింది. ఆ రిప్లై చూసి నిజంగా స్వీటీని చాలా మిస్ అవుతున్నాను. తన కొడుకు దొరికితే తనతో ఆడుకోవడానికి ఒక తోడు దొరికినట్టవుతుంది అని మనసులో సమీర అనుకుంటూ ఉండగానే కార్ వచ్చి హాస్పిటల్ ముందు ఆగింది. క్యాబ్ అతనికి బిల్ పే చేసి లోపలికి వెళ్లగానే స్వాతి కనిపించింది. కాని పక్కనే గోపాల్ ఉండటం చూసి మొదట్లో కన్ఫ్యూజ్ అయ్యి తులసి అత్త గురించి వచ్చుంటాడని అనుకుంది. తన పాచిక పారినందుకు గోపాల్కి లోలోపల సంతోషంగా ఉంది. తన తండ్రి గోపాల్ పట్టించుకోనట్టు నిలబడ్డాడు. స్వాతి వచ్చి హగ్ చేసుకుని కన్నీళ్లు ఆపకుండా ఏడుస్తుంటే తనని ఓదారుస్తూ రూంలోకి తీసుకువెళ్ళింది. అక్కడ తులసి కండిషన్ చూసి బాధపడి పక్కన టేబుల్ పైన ఉన్న రిపోర్ట్స్ తీసుకొని పరిశీలనగా చూసింది. అప్పుడే ఆ రూంలోకి చీఫ్ డాక్టర్ శశిధర్ ఎంటర్ అయ్యి సమీర వైపు ఆసక్తిగా చూసి ఆమె చేతిలోని రిపోర్ట్స్ తీసుకొని అందులో ఏదో రాసి తనతో పాటు వచ్చిన నర్స్తో తులసికి ఇవ్వాల్సిన మెడిసిన్స్ గురించి చెప్తుంటే సమీర తనని తాను పరిచయం చేసుకుని తులసి గురించి అడిగింది. తను అడిగే ఆ విధానం, పొలైట్నెస్ నచ్చి తన హెల్త్ కండిషన్ వివరిస్తూ షీ నీడ్స్ అర్జెంట్ బ్రెయిన్ సర్జరీ, కాకపోతే ఆ సిస్ట్ హిపోకాంపస్ ఏరియాలో ఉండటం వల్ల చాలా కేర్ఫుల్గా సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఇట్ నీడ్స్ స్పెషల్ స్కిల్ అండ్ ఎక్స్పర్టిజం
ప్రపంచంలో ఇలాంటి రిస్క్ సర్జరీ కొందరే చెయ్యగలరు అని డాక్టర్ సమీరకి చెప్తుండగా ఆ రూంలోకి హడావిడిగా ఎంటర్ అయ్యారు పద్మ, వాసుకి. డాక్టర్ శశిధర్ స్టూడెంట్ వాసుకి. సమీరతో డాక్టర్ శశిధర్ క్లోజ్గా మాట్లాడడం చూసి తట్టుకోలేక దగ్గరికి వెళ్లి విష్ చేస్తూ, హలో సార్, ఈమె మీకు తెలుసా? తను స్కూల్ డ్రాప్ అవుట్, పెళ్లి రోజే కడుపు తెచ్చుకుంది, బిడ్డ పుట్టాక అబ్స్కాండ్ అయ్యింది అని తన మీద డాక్టర్కి అసహ్యం కలిగేలా చెప్పింది. కుదిరితే హాస్పిటల్లో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి సమీర గురించి బ్యాడ్గా చెప్పాలన్నంత కసిగా ఉంది వాసుకి. సమీర గురించి అసహ్యంగా డాక్టర్కి చెప్పిన వాసుకి. డాక్టర్ సమీరకి తులసి విషయంలో సహాయం చేస్తాడా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే పాకెట్ FM యాప్లో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి.